Hey guys, welcome back to the Geeky Telugu. This is మీ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్ అండ్ ఇది మివి రోమ్ బ్లూటూత్ స్పీకర్. ఈ స్పీకర్ని అయితే నేను 1 year నుంచి అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆడియో డిపార్ట్మెంట్లో మాత్రం వీటి రెండింటిని కంపేర్ చేస్తాను. బట్ ఇది కంప్లీట్ రివ్యూ ఆఫ్ మీ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు మణిదీప్, మీరు చూస్తున్నారు గీకీ తెలుగు. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. లెట్స్ స్టార్ట్ విత్ డిజైన్ అండ్ బిల్డ్. మీ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్ చూసుకుంటే మనకి టాప్ అంతా కూడా ఫ్యాబ్రిక్ తోటి వస్తుంది. సో ఈ ఫ్యాబ్రిక్ వల్ల మనకైతే మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంది. అండ్ ఈవెన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మంచి హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ బాటమ్ ఆఫ్ చూసుకుంటే ఇదంతా కూడా మనకైతే సిలికాన్ మెటీరియల్ అయితే యూస్ చేశారు. హార్డ్ సిలికాన్ అయితే యూస్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకైతే పవర్ బటన్ ఉంటుంది, ఎల్ఈడి ఇండికేటర్ ఉంటుంది, అండ్ అలాగే ప్లే పాజ్ బటన్ అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మనకి వాల్యూమ్ బటన్స్తో పాటు మైక్రోఫోన్ హోల్ అయితే కనపడుతుంది. అండ్ బాటమ్ సైడ్ చూసుకుంటే మనకైతే ఒక రబ్బర్ ఫ్లాప్ ఉంటుంది. ఈ రబ్బర్ ఫ్లాప్ ఓపెన్ చేస్తే మనకైతే ఇక్కడ ఒక మైక్రో యూఎస్బీ పోర్ట్ అండ్ అలాగే ఆక్స్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకైతే ఇది స్ట్రెచబుల్ ల్యాన్యార్డ్ తోటి అయితే వస్తుంది. సో ఇది హై క్వాలిటీ స్ట్రెచబుల్ ల్యాన్యార్డ్ మంచిగా ఉంది. అండ్ అలాగే మనకైతే ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక క్లిప్ అయితే ఉంది. దీనిపైన మీ లోగో కూడా కనపడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకైతే గ్రిప్ అయితే ఉంది, అంటే ఫుట్ ప్యాడ్ అయితే ఉంది. సో దట్ మనకైతే అటు ఇటు స్లైడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఓవరాల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ అండ్ బిల్డ్ మనకైతే మంచి డిజైన్ అండ్ బిల్డ్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇది IPX5 వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. అంటే ఇది స్ప్లాష్ ప్రూఫ్ అనమాట. స్ప్లాషెస్ నుంచి ఇది ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది. అండ్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఓన్లీ సింగిల్ కలర్లో అవైలబుల్ ఉంటుంది, బ్లాక్ కలర్. సో ఇది ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ మంచి డిజైన్ అండ్ బిల్డ్ అయితే ఉంది. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది బ్లూటూత్ వర్షన్ 5.0తో వస్తుంది విత్ డ్యూయల్ మోడ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ కనెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే మీకు ఏదైతే పవర్ బటన్ ఉందో దీన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకైతే స్పీకర్ అనేది టర్న్ ఆన్ అవుతుంది అండ్ పేరింగ్ మోడ్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే మనకైతే వాయిస్ ప్రాంప్ట్ కూడా వస్తుంది. ఎల్ఈడి ఇండికేటర్ బ్లూలో బ్లింక్ అవుతుంది. తర్వాత మీ స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి అందులో బ్లూటూత్ ఆన్ చేసుకొని అక్కడ మీకైతే బ్లూటూత్ సెట్టింగ్స్కి వెళ్తే మీ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్ అని కనపడుతుంది. దానిపైన క్లిక్ చేసి పేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర రెడ్మీ ఫోన్ ఉంటే మనకైతే ఈవెన్ పాపప్ కూడా ఇస్తుంది. సో సింపుల్గా పాపప్ యూస్ చేసి కూడా మీరైతే పేర్ చేసుకోవచ్చు. సో కనెక్టివిటీలో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ కనెక్షన్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది 10 meter కనెక్షన్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తుంది. అంటే ఒక 2 rooms అవతలకి వెళ్ళినా కూడా నాకు ఎటువంటి కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. సో ఇది కనెక్షన్ ప్రాసెస్ గురించి. అండ్ దెన్ లేటెన్సీ గురించి మాట్లాడుకుంటే మనకైతే వీడియోస్ చూసేటప్పుడు అయితే నోటీసబుల్ లేటెన్సీ అయితే ఉంది. అంటే కొంచెం ఆడియో మిస్సింగ్ అయితే అవుతుంది. సో అదైతే నేను నోటీస్ చేశాను. అండ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే ప్లే పాజ్ బటన్ ఉందో దాన్ని సింగిల్ ట్యాప్ చేస్తే మనమైతే మ్యూజిక్ని ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు. అండ్ దెన్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్ ప్లస్ని సింగిల్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డౌన్ని సింగిల్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. అండ్ ఏదైతే ప్లే పాజ్ బటన్ ఉందో దీన్ని డబల్ ట్యాప్ చేస్తే మనకైతే గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాల్యూమ్ ప్లస్ బటన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే నెక్స్ట్ ట్రాక్కి వెళ్తుంది, వాల్యూమ్ డౌన్ బటన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ప్రీవియస్ ట్రాక్కి వెళ్తుంది. సో ఇది కంట్రోల్స్ గురించి. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇందులో హ్యూజ్ 2000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ MI ఏం క్లెయిమ్ చేసిందంటే మనకైతే ఇది 10 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని వాళ్ళు చెప్పారు. బట్ నేను కంప్లీట్గా 10 hours అయితే చెక్ చేయలేదు. బట్ నేనైతే 10 hours వస్తుందని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ దట్ హ్యూజ్ 2000 mAh బ్యాటరీ. అండ్ ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే నాకైతే కంప్లీట్గా ఛార్జ్ చేయడానికి 3 hours అయితే పట్టింది. సో ఇది బ్యాటరీ లైఫ్ గురించి. ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఇట్స్ రియలీ గుడ్ అని చెప్పాలి. అండ్ దెన్ మైక్రోఫోన్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇందులో బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ అయితే ఉంది. నేనైతే ఒక ఆడియో శాంపుల్ని రికార్డ్ చేసి ప్లే చేస్తాను. సో అది విని మీరు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హలో హలో వినపడుతుందా బాగానే నాది? మంచిగా అనిపిస్తుంది. నాయిస్ ఏమైనా పిక్ చేస్తుందా? నాయిస్ లైట్గా, చాలా లైట్గా. నీ వాయిస్ అయితే క్లియర్గానే ఉంది. ఓకే ఓకే ఓకే. సో ఇది మైక్రోఫోన్ క్వాలిటీ గురించి. అండ్ దెన్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ 2 స్పీకర్స్ కూడా 5 watt అవుట్పుట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ నాకు ఇది మీ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్ ఏదైతే ఉందో ఇది బేస్ ఓరియంటెడ్ స్పీకర్ లాగా కనిపించింది. వేరాస్ మివి ఏదైతే ఉందో ట్రెబుల్ ఓరియంటెడ్ స్పీకర్ లాగా కనిపించింది. అంటే బేసికలీ ఇందులో బేస్ ఎక్కువ ఉంది యాజ్ కంపేర్ టు ద మివి రోమ్. బట్ కొన్ని సాంగ్స్లో బేస్ ఎక్కువ ఉండడం వల్ల అప్పుడప్పుడు ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయట్లేదేమో అనిపిస్తుంది నాకు. అండ్ దెన్ వోకల్స్ గురించి మాట్లాడుకుంటే వోకల్స్ అయితే రెండిట్లో కూడా చాలా క్లియర్ అండ్ క్రిస్ప్గా ఉన్నాయి. బట్ మివి రోమ్లో కొంచెం వోకల్స్ అనేవి ప్రొనౌన్స్డ్గా ఎన్హాన్స్డ్గా అయితే ఉన్నాయి.
అండ్ ఈవెన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అంటే పర్ఫెక్ట్గా కాకపోయినా నాట్ బ్యాడ్ ఫర్ ది ప్రైస్ అని చెప్పాలి బోత్ ది స్పీకర్స్లో. బట్ అగైన్ నేను చెప్పినట్టుగా మివి రోమ్లో కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా హై టోన్స్ అనేవి కొంచెం ప్రొనౌన్స్డ్గా ఎన్హాన్స్డ్గా అయితే ఉన్నాయి. సో బేసిక్గా చెప్పాలంటే మీకు బేస్ కావాలంటే మీ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్లో మనకి ఎక్కువ ఉంటుంది, కానీ మీకు వోకల్స్ లేదా హైస్ అనేవి కొంచెం ఎన్హాన్స్డ్గా ఉండాలనుకుంటే మివి రోమ్ కొంచెం బెటర్గా ప్రొడ్యూస్ చేస్తుంది. సౌండ్ స్టేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి మీ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్ సౌండ్ స్టేజ్ అనేది కొంచెం వైడ్గా ఉంది. అంటే బేసికలీ నాకు ఎలా ఉందంటే కొంచెం ఎక్కడి నుంచో సౌండ్ వస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. బట్ అదే మివి రోమ్లో అయితే నారో సౌండ్ స్టేజ్ ఉంది, దానివల్ల ఒక డైరెక్షన్ నుంచి మ్యూజిక్ ప్లే అవుతున్న ఫీల్ అయితే ఉంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ స్టేజ్ మనకైతే మీ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్ కొంచెం బెటర్ ఉందని చెప్పాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అవుట్పుట్లో మీ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్ ఏదైతే ఉందో మివి రోమ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉంది. ఈవెన్ దో 5 వాట్ అవుట్పుట్ అయినప్పటికీ కొంచెం తక్కువ వాల్యూమ్ అవుట్పుట్ అయితే మనకి మీ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్లో ఉంది. సో ఇది ఓవరాల్గా ఆడియో క్వాలిటీ గురించి. రెండు స్పీకర్స్ కూడా ఆడియో క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ది ప్రైస్ మంచి ఆడియో క్వాలిటీని ఆఫర్ చేస్తుందని చెప్పాలి. అండ్ ఫైనలీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే మీ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్ ఉందో ఇది మనకి 1399 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంటుంది. నేనైతే పర్చేస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మనకి మివి రోమ్ బ్లూటూత్ స్పీకర్ కూడా కంప్లీట్ రివ్యూ వీడియో అయితే ఉంది, సో అది కూడా చూడండి, ఎందుకంటే ఇందులో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. సో దానికోసం డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి. ఫైనలీ దీన్ని కొనొచ్చా లేదా అంటే ఈ ప్రైస్ పాయింట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్ అవుతుంది, ఎందుకంటే మంచి డ్యూరబుల్ బిల్డ్ క్వాలిటీ ఉంది అండ్ బేస్ ఓరియంటెడ్ ఆడియో క్వాలిటీ ఉంది అండ్ ఈవెన్ మనకైతే ఆక్స్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా మీ అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.